హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక సోమవారాలు అత్యంత మహిమగల సోమవారాలండి. కార్తీక సోమవారం పూజ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను నేను. అయితే కార్తీక సోమవార వ్రతం అనమాట. అంటే ఉపవాసం ఉన్న వాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా పూజ చేయాలి, ఏ విధంగా చేస్తే మంచి ఫలితం వస్తుంది అన్న విషయాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. అయితే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను. మనం మార్నింగ్ లెగిసాం అంటే పొద్దున్నే కరెక్ట్గా 4 కల్లా లెగాలి, స్నానం చేసేసి ఇల్లు గుమ్మాలు శుభ్రంగా తుడిచేసుకుని కల్లాపు జల్లి ముగ్గు పెట్టేసుకుని డైలీ లాగే కార్తీక దామోదరుని వినాయకుడిని చేసుకుని సింపుల్గా ప్రతిరోజు ఏ విధంగా చేసుకుంటాం కార్తీక సోమవారం మొదటి రోజు అంటే పొద్దున్న మాటలు అదే విధంగా చేసుకోవాలంటే మార్నింగ్ మాటలు పెద్ద పూజ ఏమీ ఉండదండి. మామూలుగా క్యాజువల్గా చేసేసుకోవడమే. చేసేసుకుని గుడికి అయితే మార్నింగ్ వెళ్ళకూడదు, ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం వెళ్ళాలి. కాబట్టి ఎప్పుడూలాగే ప్రతిరోజులాగే ఈరోజు కూడా మామూలుగా సింపుల్గా మార్నింగ్ టైం పూజ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంకా నేను కూడా మార్నింగ్ టైం పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఉపవాసం ఉన్నవాళ్ళు అదే ఉపవాసం లేకుండా ఉన్న వాళ్ళు అయితే మార్నింగ్ ఈ పూజ అయిపోయాక గుడి దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం గుడికి వెళ్ళాలి. అదే జాగారం కూడా ఉంటారు కొంతమంది, అలా జాగారం ఉన్న వాళ్ళు రేపు పొద్దుట వెళ్ళాలి గుడికి. ఈ విధంగా ఉంటుంది. అయితే ఇంక నేనైతే సాయంత్రం గుడికి వెళ్తానండి. ఇంకా పూజ అయిపోయిన అనంతరము బిల్వపత్రాలు కోసుకోవడానికి అయితే వచ్చానమాట. మా ఇంటి పక్కనే చెట్టు ఉంటుంది, బిల్వపత్రాలు అయితే కోసుకోవడానికి వచ్చాను. మనకి కార్తీక మాసంలో శివయ్యని పూజించడానికి అంటే సాయంత్రం మాటలు పూజ చేసుకుంటాం మనము. ఆ పూజ చేయడానికి కావాల్సినవి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బిల్వదళాలండి. బిల్వదళాలు కానీ లేకపోతే కనుక తెల్ల జిల్లేడు పువ్వులు ఉంటాయి కదా, అవి కానీ ఇంకా శివయ్యకి ఇష్టమైన ఆల్మోస్ట్ మీకు తెలిసినవి ఉంటాయి కదా. అభిషేకానికి పాలు, తేనె, పెరుగు, పంచదార ఈ విధంగా చేసుకోండి. అభిషేకం అంటే మనం ఫోటోకి చేయలేము కదా, కాబట్టి మట్టి ప్రమిద అంటే మట్టి దాంతో అంటే మట్టితో కానీ లేకపోతే అన్నంతో కానీ లేదా వరి పిండితో కానీ లింగాలను చేసుకుని పెట్టుకోండి. ఇదిగోండి నేనైతే బిల్వదళాలు కోసుకుంటున్నాను పూజకి. మా ఇంటి పక్కనే చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి బిల్వదళాలను అయితే కోసుకుంటున్నాను అనమాట. ఈ పత్రితో నాకు పూజ చేసుకుంటాను. ఒకవేళ మీకు పత్రి దొరకట్లేదు అనుకున్నా నో ప్రాబ్లం అండి, ఏం అవసరం లేదు. మామూలుగా 2 తులసి దళాలు వేసన్నా పెట్టుకోవచ్చు, లేదా 2 అక్షంతలు వేసుకున్నా పూజ చేసుకోవచ్చు. జిల్లేడు పువ్వులు ఇవి దొరికినా మిస్ చేసుకోవద్దు అని మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా కోసుకుని వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పిండిని వేసుకుని పిండి ప్రమిదలను అయితే చేసుకుంటున్నానండి. ఈ పిండి ప్రమిదలు ఎందుకంటే పూజకి అనమాట. మనకి కార్తీక సోమవారం ఉపవాసం ఉండి శివాలయంలో దీపం వెలిగించినప్పుడు మన చేత్తో మనం చేసిన ప్రమిద, మన చేత్తో మనం చేసిన ఒత్తు, మన డబ్బులతో మనం కొనుక్కున్న నెయ్యి, ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఈ విధంగా అనమాట. ఈ విధంగా తెచ్చుకోవాలి. ఎక్కడ కూడా ఎవరిని అడగకుండా, ఎవరి దగ్గర నుంచి తీసుకురాకుండా స్వయంగా మన చేతులతో మనం చేసి శివయ్యకి పెట్టడం చాలా ఇష్టం అనమాట. ఇక్కడ పిండి ప్రమిదలకి నేను వరిపిండి వేసుకున్నానండి. వరిపిండి వేసుకుని బెల్లం వేసుకుని ఆవు పాలు వేసుకుని కలుపుకుంటున్నాను. ఎక్కువ చేస్తున్నానండి ప్రమిదలు, ఎందుకంటే నేను శివాలయంలో నక్షత్రమాల వెలిగిస్తానని చెప్పి పంతులు గారితో చెప్పాను. కార్తీక మాసంలో శివాలయంలో నక్షత్రమాల అది చాలా మహిమగల దీపాలండి. మామూలుగా అన్ని శివాలయాల్లో అయితే మనం ముందు చెప్పుకోవాలి, ఒక వారం రోజుల ముందే ఇలా ఫలానా సోమవారం నేను వెలిగిస్తానండి అంటే పంతులు గారు వెలిగించుకోమంటారు. మనం మా ఊర్లో అయితే డబ్బులేం తీసుకోరండి. మామూలుగా ఆ ప్రమిదలు అంటే 27 ఉంటాయన్నమాట. 27 ప్రమిదలు, దానికి సంబంధించిన నూనె, ఒత్తులు పట్టుకెళ్తే సరిపోతుంది. మన పూజకు మనం తీసుకెళ్తే సరిపోతుంది అనమాట. కానీ ముందుగానే పంతులు గారితో ఉంచాలి. ప్రతిరోజు వెలిగించరండి గుళ్ళో. అవి సంవత్సరానికి కార్తీక సోమవారాలు, పున్నమి, ఏకాదశి, ద్వాదశి టైంలోనే వెలిగిస్తారు. సంవత్సరానికి కేవలం ఈ ఒక 4 అవి ఒక 3 అంటే కేవలం 7 రోజులు 7 సార్లు మట్టికి ఆ నక్షత్రమాల వెలిగిస్తారనమాట సంవత్సరానికి. కాబట్టి ఆ నక్షత్రమాల వెలిగించడానికి చాలామంది ఊర్లో అంటే కార్తీక పురాణంలో ఉంటుంది, అది తెలిసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ వెలిగించేయడానికి పంతులు గారితో చెప్పేసుకుంటారు. కాబట్టి వీలైతే కనుక మీ ఊరిలో ఉన్న పంతులు గారిని, శివాలయంలో ఉన్న పంతులు గారిని ఇలా నక్షత్రమాల వెలిగించాలండి అని చెప్పి కనుక్కోండి. లేదమ్మా వెలిగించేసారన్నా పర్లేదండి, మీరు ఏమన్నా 12 లేకపోతే 6 ప్రమిదలను చేసుకుని తీసుకెళ్ళి ఆ గుడి ఆవరణ గజస్తంభం
గుమ్మం దగ్గర వెలిగించుకోవచ్చు. ఇంకా సాయంత్రం పూజకైతే నేను రెడీ చేసుకుంటున్నాను. ప్రమిదలు చేసుకుని ఇంకా సాయంత్రం కరెక్ట్గా 6 అయ్యేసరికి స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకుని మనం కార్తీక దీపం వెలిగిస్తాం కదా నెలంతా, ఆ దీపం కూడా పెట్టేసుకొని నేనైతే గుమ్మం దగ్గర వెలిగిస్తాను. అప్పుడు శివ పూజకు వచ్చానండి. ఇంకోండి నేనైతే ఆ శివలింగం ఉంది ఇంట్లో, నాకు తులసి కోట దగ్గర పెట్టుకుంటాను. ఎటువంటి ప్రాబ్లం లేదండి, చక్కగా చేసుకోవచ్చు. నాకు శివలింగం లేనప్పుడు నేను అన్నంతో చేసేదాన్ని. అన్నంతో శివలింగం చేసుకుని ఆ శివలింగానికి సేమ్ ఇదే పూజ చేసుకుని మన్నాడు అంటే మంగళవారం కదా, మంగళవారం కానీ లేకపోతే పక్కన సోమవారం సాయంత్రం కానీ లేకపోతే బుధవారం కానీ తీసేసేదాన్ని అనమాట. మంగళవారం తీయకూడదు కదా, అది తీసేసి నీటిలో కలిపేస్తుంది అనమాట గంగలోని. అన్నంతో చేసేదాన్ని. అన్నంతో చేసుకోవచ్చు, లేదా పిండితో చేసాం కదా ప్రమిదలు, అలాంటి ఆ పిండిని కొంచెం తీసుకుని శివలింగం చేసుకోవచ్చు. అది నెక్స్ట్ డే అంటే మంగళవారం వచ్చేస్తుంది కాబట్టి బుధవారం తీయొచ్చు, లేదా ఆ రోజు సాయంత్రమే సోమవారం సాయంత్రమే తీసేసి దాన్ని ఓ పక్కన పెట్టవచ్చు అనమాట. నీటిలో కలిపేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోండి. లింగ పూజ చాలా చాలా విశిష్టం అండి. శివాలయం కార్తీక సోమవారం లింగ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సాక్షాత్తు కైలాస ప్రాప్తి అని చెప్పి స్వయంగా కార్తీక పురాణంలో రాసుందండి. కాబట్టి ఈ విధంగా వీలైతే చేసుకోండి. అది మళ్ళీ మనం కంటిన్యూ చేయవసరం లేదు. మట్టితో చేసుకున్న, పిండితో చేసుకున్న, అన్నంతో చేసిన అది మళ్ళీ మనం యూజ్ చేయవసరం లేదు. ఆ లింగాన్ని తీసుకెళ్ళి మనం మా పూజ అయినంతరము నీటిలో కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. మళ్ళీ తర్వాత సోమవారం మళ్ళీ మీకు చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ సోమవారం చేసుకోవచ్చు. నాదైతే నేను ఇంకా ఒక 3 సంవత్సరాల మట్టికి అలా చేసుకున్నాను. అన్నంతో చేసేదాన్ని. ఇంకా తర్వాత ఇలాగ శివలింగం ఇంట్లో తెచ్చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగానే తులసికోట దగ్గర ఇంకా పూజ అయితే మొదలు పెట్టుకున్నానండి. కరెక్ట్గా 6 ఇంట్లో దండం పెట్టేసుకుని గడప దగ్గర దీపం పెట్టేసుకుని తులసికోట దగ్గర అయితే శివలింగానికి అభిషేకం చేసుకుంటున్నాను పంచామృతాలతో. ఆవు పాలు, తేనె, పంచదార, ఆవు నెయ్యి, పెరుగు అంటే ఈ 5 ఆటలతోనూ అభిషేకం అనమాట. పంచామృతాలతో అభిషేకము. మీరు మట్టితో చేసుకున్న మామూలుగా పిండితో చేసుకున్న లేదా అన్నంతో చేసుకున్న ఆ లింగానికి కూడా సేమ్ ఇలా పంచామృతాలతో అభిషేకం చేయొచ్చండి. నో ప్రాబ్లం. అసలు అది కరిగిపోవడం అనేది గట్ట ఏమవ్వదు, మంచిగానే ఉంటుంది. ఆటతో అయితే చేసుకోవాలన్నమాట. ఇంకొన్ని పంచదార వేస్తున్నాను. ఇంకా నేనైతే ఈ కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు ఇదే ప్రాసెస్ చేస్తున్నాను. కానీ మీరైతే కనుక కనీసం కార్తీక మాసంలో ఒక్క సోమవారం అన్నా చెయ్యండి. నేను ఫస్ట్ సోమవారం చేసింది మీకు పెడుతున్నాను. ఇంకా 3 సోమవారాలు ఉన్నాయంటే ఈ 3 సోమవారాలు ఏదో ఒక సోమవారం మట్టుకి ఇలా చెయ్యండి, సరిపోతుంది. ఇంకా అంతకు మించి వేరేదేం లేదనమాట. మనం బతికుండగా అంటే మన జీవితంలో కనీసం ఒక్కసారన్నా సరే కార్తీక సోమవార వ్రతం చేయాలంటండి, లేకపోతే సునకమై పుడతారు అని చెప్పి కార్తీక మాస పురాణంలో ఉందన్నమాట. కాబట్టి వీలైనంత వరకు చేసుకోండి. ఉపవాసం ఉండి చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా పంచామృత అభిషేకం చేసుకుని తర్వాత పూజను మొదలు పెడుతున్నాను అనమాట. ఎంతో మహిమగల కార్తీక మాస సోమవారాలండి. చాలా వరకు ఈ కార్తీక సోమవారం విలువ తెలిసిన వాళ్ళు మిస్ చేయరనమాట. ఈ వ్రతం మిస్ చేసుకోరండి అస్సలు. కనీసం ఎంత ఓపిక లేకపోయినా, ఆ రోజు ఉపవాసం లేకపోయినా కనీసం ఒక పూట అన్న ఉపవాసం ఉంటారు. అంటే 12 వరకు ఉంటారనమాట ఉపవాసము. అలా 12 వరకు ఉన్న వాళ్ళు మార్నింగ్ టైమే పూజ కంప్లీట్ చేసుకో. ఇప్పుడు నేను చేస్తున్న పూజ అంతా కూడా, నైట్ చేసే పూజ అంతా కూడా మార్నింగ్ పూజలో యాడ్ చేసేసుకోండి. కనీసం 12 వరకు అన్నా ఉండడానికి ట్రై చేయండి. ఇంకోండి పూజ అంతా అయిపోయింది. బిలవపత్రాలతో అయితే పూజ చేసేసుకున్నాను. పూజ చేసేసుకుని ఇంకా శివాలయానికి అయితే బయలుదేరానమాట. శివాలయానికి వచ్చేసరికి దీపాలు పెడుతున్నారు పంతులు గారు. నేను చెప్పాను కదా నక్షత్రమాల వెలిగిస్తాను అని చెప్పి పంతులు గారితో వెలిగించుకోమని చెప్పారనమాట. అందుకు వచ్చాను. ప్రమిదలన్నిటిని క్లీన్ చేసుకుని పెట్టుకుని ఇంకా వెలిగించాలి. నేనైతే మట్టి ప్రమిదలు చేసుకున్నాను, పిండి ప్రమిదలు చేసుకున్నాను. చాలామంది మట్టి ప్రమిదలు కొని తెచ్చుకుంటారు. నేనైతే ఇంకా పిండి ప్రమిదలే చేసుకున్నానండి. ఎందుకంటే నేను పిండి ప్రమిదలు ఎందుకు చేశానంటే నేను ఎక్కడా చూడలేదు. బట్ నాకు ఎందుకేమనిపించింది అంటే కొంచెం అంటే మనం ఆ రోజు ఉపవాసం ఉంటాం కదా, వీలైనంత వరకు శివుడి మీద కంటే భక్తి ఆ ధ్యాసలోనే ఉండాలి, వేరే ధ్యాస రాకూడదు అని కొంచెం పని చెప్పినట్టు ఉంటుంది మైండ్కి అని చెప్పి కావాలని చెప్పి 27 కూడా పిండి ప్రమిదలు చేసుకున్నాను. పూజ దగ్గర
దగ్గరికి ఒకటి ప్రమిద ఆల్రెడీ వెలిగించాను కదా, వెలిగించానమాట. ఇంక వీటినే అంటారండి, ప్రతి శివాలయంలో ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో చూడండి. ఈ పొట్టు వెళ్ళినప్పుడు గుడికి అవి కేవలం సంవత్సరంలో కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి గడియల్లోనే వెలిగిస్తారండి. కేవలం కార్తీక మాసంలోనే వెలిగిస్తారు. ఆ నక్షత్ర మాల వెలిగించడం అంత మామూలు విషయం కాదు, చాలా మహిమ గలదనమాట. ఇంకా వెలిగించేసి వచ్చాక అప్పుడు కుక్కకి అన్నం పెడుతున్నాను. పెరుగు బెల్లం ముక్క వేసి కుక్కకి అన్నం పెట్టాలి. ఇగోండి మా ఇదిలో కుక్కలు మామూలుగా ఉండవు, చాలా ఎక్కువ కుక్కలు ఉంటాయి. ఇంకా కుక్కలకి అన్నం పెట్టాను. ఒకవేళ అవి తినకపోతే కనుక మామూలుగా జస్ట్ ముట్టు పెట్టినా సరిపోతుందండి. అది జస్ట్ నోరు అందులో పెట్టి ఇలా పక్కకు తోసినా చాలు, అంతేగాని అది మొత్తం తినాలా, అది తినేదాకా మనం ఉండాలా అన్నది ఏం అవసరం లేదు. జస్ట్ అది ముట్టు పెట్టినా సరిపోతుంది. కాకపోతే పెరుగన్నం కాబట్టి కొంచెం ముందుకు రావండి గమ్మునవి. కాబట్టి ఈ విధంగా చేత్తో ఇలా వాసన చూపిస్తే వస్తుంది అనమాట. ఇంకోటి చూసారు వచ్చింది, జస్ట్ ఇలా చూపిస్తే కనుక కొంచెం ముట్టు పెడుతుంది. కానీ తినేస్తాయండి మళ్ళీ మార్నింగ్ కల్లా, ఎందుకంటే అందరూ ఎడతారు కదా, దానికి పొట్ట నిండిపోయి ఉంటుంది. కానీ మార్నింగ్ కల్లా చూస్తే మొత్తం తినేసి ఉంటుంది అనమాట. ఇంకా మనం తినాలన్నమాట, ఉల్లిపాయ లేకుండా ముద్దపప్పు వండుకుని నేనైతే భోజనం చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలండి. పెట్టుకోవాలండి. నేను సెలవుడి పెట్టాను, కొంచెం సెలవుడి చేసుకున్నాను అనమాట స్వీట్ కోసం. స్వీట్ ఏదైనా ఫస్ట్ పెట్టుకుని ఆకులో, అప్పుడు అన్నం పెట్టుకుని కూర వేసుకోవాలి. నక్షత్రం దర్శనం చేసుకుని అంటే నక్షత్రాన్ని చూసి అప్పుడు మనం తినాలి.